చేశారు. అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది, చట్టం చేసేటువంటి అవకాశం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, చట్టం ఎందుకు చేయలేకపోతే అందుకే ముస్లింలము హిందువులము కలిసి మొన్న 29వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 40 మంది హిందూ మతంలో మఠాధిపతులు పెద్దలు, మీరు వంక పెట్టలేనటువంటి మతానికి మత కార్యక్రమాల్లో ఉండేటువంటి పెద్దలు, అదే విధంగా ముస్లిం మతంలో పెద్దలు, వాళ్ళు ఏ రాజకీయాలు కట్టుబడినటువంటి వాళ్ళు కాదు, మేమంతా కూర్చుని, అలాగే క్రైస్తవ మతం, అలాగే సిక్కు మత ప్రతినిధులు కూడా వచ్చారు. మొత్తం 4 మతాల ప్రతినిధులు ఈ హిందుస్థానీ గౌరక్ష సమితి ఏర్పాటు చేస్తే నేను దాని అధ్యక్షుడిని. నేను ఏర్పాటు చేసింది కాదు, వాళ్ళే ఏర్పాటు చేసి మీరు ఉండండి అని నన్ను అడిగితే నేను కొన్ని షరతులు పెట్టి అవి బాగానే ఉన్నాయి అనుకున్న తర్వాత నేను దాంట్లోకి వచ్చాను. మేమంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టాం. మేము ప్రెస్ మీట్ పెడితే ఇదే బీఆర్కే ఛానల్లో ఈ ప్రెస్ మీట్కి వెళ్ళాం. మా టీంని తీసుకుని వాళ్ళు అడిగితే నేను, ఇనాయతుల్ బాఖ్రీ గారు, వారి ఆల్ ఇండియా హ్యాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, అలాగే ఒక కార్యదర్శి ఉపాధ్యక్షులు మా విజయశంకర్ స్వామి గారు. ఇప్పుడు మేము మతం పేరు మీద ఎప్పటి నుంచో హిందూ మతంలో అన్నమయ్య ఇల్లు కూలిపోయింది, తిరుమలలో కూల్చేశారని 11.5 లక్షల సంతకాలు చేయించాం. 10,000 కిలోమీటర్లు ఇక్కడ 1,000 కిలోమీటర్లు రథయాత్ర చేస్తాం. అంటే ఈ సంతకాలన్నీ కూడా ఇంత అవుతాయండి, ఈ రూమ్ అంత అవుతాయి. అవన్నీ పుస్తకాలు కింద 11.5 లక్షలు అంటే చిన్నగా. ఈ కట్టలన్నీ వారికి సబ్మిట్ చేయాలి టీటీడీకి. దానికి ఒక రథాన్ని తయారు చేసి రథంలో పెట్టి రథయాత్ర జరిపారు. స్వామిని దాంట్లో వారు కూర్చున్నారు. వారి యొక్క చాలా గొప్ప వ్యక్తిత్వం. ఈ 1,000 కిలోమీటర్ల రథయాత్ర చేశాం. ఇప్పుడు వారిని తిరుగుతున్నారు, ఆశ్చర్యం, వీళ్ళు ఎవరు లేరు ఉద్యమంలో. పైగా మాకు అడ్డొచ్చారు చాలా చోట్ల, మా మీద దాడులు చేశారు. అదే కాకుండా అనేక ఆలయాల్లో అర్చనలు చేయించాం, 100 ఆలయాల్లో. దాన్ని తీసుకెళ్లి టీటీడీ వరకు సబ్మిట్ చేశాం. అన్నమయ్య ఇల్లు మళ్ళీ కట్టండి, అన్నమయ్య పూజించిన, స్వయంగా తన స్వహస్తాలతో పూజించినటువంటి విగ్రహాలనే ఆ మంటపాన్ని నిర్మించండి అని అడిగాం. మీరు కూల్చేశారు, దారుణం ఇది అని చెప్పాం. వీళ్ళేరండి ఉద్యమంలో. ఆ జ్యోతిక్షేత్రంలో కాశీనారాయణ అవధూత ఆశ్రమం మేము వెళ్ళి కడప జిల్లా కలెక్టరేట్, నువ్వు ఉన్నావా? లేవు కదా. ఈ హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళే ప్రకటించుకోండి. ఎందుకు? రాజకీయం ఉంటే కానీ రారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయం మాట్లాడి, లడ్డు విషయాన్ని మాట్లాడితే జగన్ తిట్టొచ్చు, కానీ జ్యోతిక్షేత్రాన్ని వారే కూల్చారు కదా, ఇంకేం మాట్లాడతాడు? కాశీలో వారి మిత్రుల అధికారంలో ఉన్నది, మన అయోధ్యలో వారి అధికారంలో ఉన్నారు కదా, అయోధ్యలో దొంగతనం జరిగినా కిక్కురు ఎందుకు మాట్లాడతాడు? అంటే అయోధ్యలో కనుక వేరే ప్రభుత్వం ఉంటే అక్కడికి వెళ్ళి నేను కూడా ఐఎంఎస్ సనాతని హిందీ అని మళ్ళీ హిందూ అని మొదలుపెట్టి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ విధంగా మీరు దొంగతనం చేస్తారని అడిగేవాడు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పని చేస్తారు. అంటే మీకు ఓట్లు కావాలి, మీకు అవతల ప్రతిపక్షాన్ని డౌన్ చేయడం కావాలి, మాకు అక్కర్లేదు. మేము ఎక్కడైనా మాట్లాడుతున్నాం, ఎక్కడైనా ఉద్యమాలు చేస్తున్నాం, ఎక్కడున్నా సరే ఈ విధులలో నిలబడుతున్నాం. అందుకని మీ కోపం వచ్చి మా మీద బ్రాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బొమ్మలను చూపించినప్పుడు ఈ వివాదానికి అంతటికి కారణం ఇగో ఈ యొక్క శ్రీకృష్ణుని విశ్వరూప చిత్రము. ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. 11 మే 2026 ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మెయిన్ ఎడిషన్ లో. నేను చూసి ప్రింట్ ఎడిషన్ లో ఉన్న తీసుకుని వెళ్ళాను ఆ రోజు. ఇప్పుడు మీకు సాఫ్ట్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని చూపిస్తున్నాను, సాఫ్ట్ కాపీలోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఇది చూపిస్తే అప్పటికి నేను బాబా లాల్ దాస్ గారు, తర్వాత ఈ మిస్యూజ్ అంతా చెప్తున్నాను. అంతకుముందు ఇతను లోపలికి అడుగు పెట్టినప్పుడు అంతకుముందు 2-3 సార్లు చర్చల్లో కూడా ఈ విధంగా బెదిరించాడు, నరికేస్తాం. ఇదే వ్యక్తి. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, మొట్టమొదటిసారి నేను చెప్పినప్పుడు నాకు పేరు రావట్లేదు. ఈ కశ్యప్ రెడ్డి అనే వ్యక్తిని ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. నేను మాస్టర్జీ గారు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు చర్చలో, స్టాలిన్ ఉన్నాడు. ఈ చర్చ జరుగుతుంటే ఆవేశంగా కేకలు పెట్టుకుంటూ ఏది నరికేస్తాం అని చెప్పాడు. మేము గోవధ నిషేధించమని చెప్తున్నాను. నేను అలా చెప్పకూడదా? గోవధ పేరు మీద మీరు 70-80 ప్రాణాలు ఇప్పటికి పోయినాయి ఈ మధ్యకాలంలో. అట్లా కింద చంపేశారు. తర్వాత అది తీసి చూస్తే దాంట్లో ఉన్నది గోవు యొక్క మటన్ కాదు, మాంసం కాదు తేలిపోయింది. ఉనాలో మనం చూసాం, దళితుల్ని చొక్కాలు ఇప్పించి వాళ్ళని కారు కట్టేసి రాడ్లతో, ఇనపరాడ్లతో కొడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. జజ్జర్లో సజీవ దహనాలు చేశారు. అదేవిధంగా ఆర్యన్ మిశ్రా అని, ఆయన బ్రాహ్మడు, ఆయన కారుని వెంటాడి, అంటే వీళ్ళు గోరక్షణ ఎట్లా చేస్తారు తెలుసా మీకు? పెద్ద బొట్లు పెట్టుకుంటారు, తుపాకులు, కర్రలు, కత్తులు ఇవన్నీ తీసుకుని పరిగెడతారు. ఇప్పుడు వాళ్ళని 25 కిలోమీటర్లు ఆర్యన్ మిశ్రాని వెహికల్స్ మీద వెంటాడి బుల్లెట్లు పేల్చి చంపారు. తర్వాత ఆయన కారులో ఏమీ లేదని తెలిసింది, ఆయన బ్రాహ్మణం తెలిసింది. అప్పుడు పశ్చాత్తాపడ్డారు. చరిత్రలో మొట్టమొదటిసారి సారీ చెప్పారు. బ్రాహ్మణ అయితే సారీ చెప్తారు, ముస్లిం అయినా దళితుడైనా సారీ చెప్పరు. వీళ్ళ దృష్టిలో బ్రాహ్మణ ప్రాణము ముస్లిం దళితుడి ప్రాణం సమానం కాదు. ఇది విషయం, అది జరిగింది చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఆయన కోపం వచ్చింది, ఎవడని చంపేస్తాం అన్నాడు.
అలా చంపకూడదు అని మోదీ గారు చెప్పారా? అలా చంపకూడదని భాగవత్ గారు చెప్పారు. మోదీ భాగవత్ లేదు, మేము వాళ్ళు టేకేదారులు కాదు, మేమే టేకేదారులు. అంటే ఇప్పుడు మనం మించిపోయి మన కలవడానికి వచ్చిన సిస్టమ్ ఇది. ఇప్పుడు ఎందుకంటే అక్కడి నుంచి తయారయ్యారు కదా ఈ బ్యాచ్ అంతా కూడా. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది పబ్లిక్ గా ఒక ప్లాట్ఫామ్ మీద జరుగుతూ ఉంటే, పబ్లిక్ గా ప్లాట్ఫామ్ మీద కెమెరా చూపించి చంపేస్తా ఎవడన్నా అని మాట్లాడచ్చా? అది ప్రసారం చేయొచ్చా?